అంటే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాడు? ఎలాంటి అంటే అనుమానం వచ్చింది మీకు? అబ్బాయి ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడడము, వెయిటింగ్ రావడము, నైట్ 11, 12కి కూడా వెయిటింగ్స్ ఒస్తాయి. కాల్ వెయిటింగ్. ఎర్లీ మార్నింగ్ కూడా ఇంకా ఎంతసేపు ఫోన్‌లోనే మాట్లాడుకొని ఉండడము. ఓకే. ఇంకా కొ ఒక్కొక్కసారి మనం బయటకి ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు ఎక్కడెక్కడో ఫోన్ మాట్లాడడం, నన్ను జూసి కట్ జేయడము. ఇలాంటి బిహేవియర్స్ అన్నమాట సో, అబ్బాయిలో మిమ్మల్ని చాలా. కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తున్నట్టు మీకు ఇంకా నన్ను అనిపిస్తోంది. కంప్లీట్‌గా అవాయిడ్ ఒక నార్మల్‌గా మనం అవాయిడ్ చేసి ఇష్టం లేదు, బ్రేకప్ అంటే ఓకే. మనం ఇష్టపడం కాబట్టి కొద్ది రోజులు బాధ ఉండి మర్చిపోతాం. బట్ ఇప్పుడు కన్సీవ్‌లో ఉన్నప్పుడు ఎలా వదలలేను, ఉండలేము. ఇంకొకటేంటంటే నా దగ్గర కూడా ఫైనాన్షియల్‌గా ఏం లేదు. నాకు ఉన్నదంతా నేను అబ్బాయికే పెట్టాను. అందువల్ల నాకు ఏ సపోర్ట్ లేదన్నమాట అంటే వేరే ప్రెజెంట్. అమ్మాయితో ఏమైనా అఫైర్ ఉందన్నట్టు ఏమైనా మీకు డౌట్ వస్తోందా? అంటే 2, 3 మంత్స్‌లో తన బిహేవియర్‌కైతే అలాగే అలాగే ఉందన్నమాట. అనిపిస్తోంది. అడిగావమ్మా? అతన్ని అడిగావా? అతనికి నీకెవరున్నారు నీ జీవితంలో నేను కాకుండా ఎవరైనా ఉన్నారా? పాస్ట్ గురించి అడిగావా? ప్రెజెంట్ గురించి అడిగావా? ఆయన పాస్ట్ గురించి నేను ఆయనకు ఒకటే చెప్పాను. సో, లైఫ్‌లో ఎవరికైనా ఒక పాస్ట్ ఉంటది. సో, తను నాకు పరిచయం అయినప్పుడు గూడా, మేము ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు గూడా ఎవరికైనా పాస్ట్ ఉంటది. సో, పాస్ట్‌ని వదిలిపెట్టి మనం ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నామో అక్కడి నుంచి మనం నో. నో. కంటిన్యూ. డస్ హి హావ్ ఎ పాస్ట్ ఆర్ నో? వదిలేయటం, గుర్తుపెట్టుకోవటం వదిలేసేయి. ఇంతకుముందు అతనికి గతం పాస్ట్ ఉందా లేదు. లేదా? లేదు ఆ అబ్బాయికి. పాస్ట్ లేదు. లేదు. ప్రెజెంట్ నాకొచ్చేటటువంటి అనుమానం నిజమంటే పో ఇదంతా నీ అనుమానమే అని అన్నాడా? అంటే ఇప్పుడు 1 ½ ఇయర్ నుంచి నీకు డౌట్స్ లేవు. ఇప్పుడు ఎందుకొస్తున్నాయి అంటే తన బిహేవియర్‌ని బట్టి బిహేవియర్ నాకొస్తుంది. ఒకటి, ఆన్‌లైన్ చాటింగ్ ఇవన్నీ చాటింగ్ బట్టి ఉన్నాయి. తర్వాత నన్ను చూసి ఫోన్ కట్ బట్ హి యూజ్డ్ టు జేయడము. ఇగ్నోర్ యూ. అంటే ఏంటంటే టోటల్‌గా. లేదు అదేమీ లేదు. అటువంటి అంశం ఏమీ లేదన్న. హ్మ్. నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ అమ్మా నువ్వు? అవును. అనుకున్నారా? నువ్వు ప్రెగ్నెంట్ అవుతావని అనేటటువంటి ఆలోచన ఉందా? కావాలని ఎళ్లారా? యాక్సిడెంటల్‌గా జరిగిందా? లేదండి. అది యాక్సిడెంట్‌లో జరిగింది. కాదమ్మా, మీరు మ్యారేజ్ కోసం అని వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా! హ్మ్. వాళ్ళ ఇంట్లో అన్ని ఓకే అయినాయి అని మీరు అనుకుంటున్నారు. మరి మీ ఇంట్లో వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరెళ్ళి మాట్లాడిన దానివి మీ ఇంట్లో చెప్పావా? చెప్పలేదా ఈ యాక్చువల్లీ నేను టాపిక్? మా ఇంట్లో చెప్తానని చెప్పాను. బట్ ఆ! అబ్బాయి ఏమన్నారంటే, మా ఇంట్లో ఇప్పుడు చెప్పాను కదా! ఎలాగో మాకు మ్యారేజ్ జేసినప్పుడు ఒక టైం పడుతుంది గదా! ఒక 1 ఇయర్ అయినా టైం పడతది గదా! సో, మా ఇంట్లో నేను మా మదర్‌కి చెప్పడం కోసం నేను ట్రై ఎవరెవరు చేశాను. ఉంటారమ్మా మీ ఇంట్లో? మా ఇంట్లో నేను మదర్, ఇంకా నాకొక ఫాదర్ ఏమయ్యారమ్మా? తమ్ముడున్నాడనమాట. ఫాదర్ జాబ్ జేస్తున్నారు. సో, ఆయన వేరే ప్లేస్‌లో ఉంటారనమాట. ఓకే. మదర్, నేను, బ్రదర్ ఉంటాము. ఈ అబ్బాయి మా కింద ఫ్లోర్‌లో రెంట్‌గా ఉంటున్నాడనమాట. అంటే వేరే ఉంటారా? లేకపోతే అసలు వాళ్ళిద్దరు విడిపోయారా? పేరెంట్స్ మధ్యన యాక్చువల్లీ రిలేషన్‌షిప్. అంటే మధ్య అంత రిలేషన్ రిలేషన్ అంత క్లోజ్‌గా లేదు. సో, ఉండదనమాట. ఆల్రెడీ విడిపోయి కూడా చాలా మీకు తెలిసి చాలా, విడిపోయారని. చాలా వరకయింది. ఓకే. సో, అందువల్ల ఇంకా ఈ అబ్బాయి ఏంటంటే, ఇలా బిహేవ్ చేయడం వల్ల ఇప్పుడు నేను ఇంట్లో మా మదర్ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశాను. సో, వాళ్ళేమంటున్నారంటే, "నీకింకా టైం ఉంది. ఇప్పుడే ఎందుకు" అని. అంటే ఈ అబ్బాయి గురించి చెప్తున్నావా? లేకపోతే పెళ్లి లేదు. చేసుకుందాం నేను అనుకుంటున్నాను చెప్పాను. ఇలా నేను ఒక అబ్బాయికి ఒక అబ్బాయి అని. ఇష్టపడుతున్నాను. ఇంకా వాళ్ళ ఇంటికి కూడా నన్ను తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో అంతా ఓకే. మేము ఒక 1 ఇయర్ తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పాను. మీ మీ ఏజ్ ఎంత అమ్మగారు ఉంటదమ్మా? ఒప్పుకుంటారు అనేది నీకు పూర్తి స్థాయిలో నమ్మకం నాకు ఉంది నమ్మకం కదమ్మా? ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక నీకేమీ పాస్ట్ ఏమీ లేదు. నీకు పాస్ట్ రిలేషన్‌షిప్స్ లేదు. అనేవి ఏమీ లేవు. లేదు. ఈ అబ్బాయికి మొదటి నుంచి నువ్వు ఫైనాన్షియల్‌గా కాంట్రిబ్యూషన్ అయినా గాని ఏదైనా కంపెనీ పరంగా జాబ్ వెతకటం అన్నది కూడా ఎందుకంటే ఈ అబ్బాయి మీద నీకు ఫస్ట్ నుంచి ఇంక్లినేషన్ ఉందా? అంటే యాక్చువల్లీ అబ్బాయి ఏంటంటే ఎవరికి ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే తనే చేశారనమాట. తనే నీకు చేశాడా? తనే నాకు సో చేశారు. ఇవన్నీ ఇవ్వటం వెనకాతల నీ ఇంటెన్షన్ ఏమీ లేదు. అంటే డబ్బులు ఇవ్వటం గాని, ఉద్యోగం వెతికి పెట్టడం గాని దీని వెనకాతల దేర్ ఇస్ నో లవ్ బిఫోర్ థట్. లేదు అంటే నార్మల్‌గా నేను స్టార్టింగ్‌లో హెల్ప్ చేశాను అబ్బాయికి. మేము ఫ్రెండ్లీగా స్టెప్ బై ఉన్నప్పుడు స్టెప్ లవ్ కింద ఇప్పుడు కన్వర్ట్ వాళ్ళు అయ్యింది. సిటీ నుంచి వచ్చి ఉన్నప్పుడు తనకెవరు తెలియదు. తను ఉండేది బ్యాచిలర్ కాబట్టి చిన్న చిన్న హెల్ప్ అవసరం ఉంటది. మనకి వెంటనే జాబ్స్ అని ఓకే. దొరకడం ఓకే. కష్టం ఈ అబ్బాయిలో కాబట్టి. నీకు ప్రధానంగా నచ్చింది ఏంటమ్మా? ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు మీరు? అంటే కనెక్ట్ అవ్వడం ఏంటంటే అబ్బాయికి కూడా ఏంటంటే తను కూడా చాలా కష్టపడి వచ్చాడనమాట చిన్నప్పటి నుంచి. తను కష్టపడి రావడం వల్ల నేను కూడా చాలా కష్టపడి వచ్చాను. కాబట్టి సిమిలర్‌గా ఉంది థింగ్స్. నెక్స్ట్ ఏంటంటే అబ్బాయి స్టార్టింగ్‌లో ఏంటంటే ఇంకా నేను తప్ప తనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకా ప్రతీది మంచి చెడు ఏదున్నా డిపెండ్ నాతోనే అయ్యాడు నీ షేర్ మీద. చేసుకొని ఇంకా అలా ఉండేదనమాట. సో అతని నుంచి కూడా స్టార్టింగ్ నుంచి నువ్వు ఎంతైతే లవ్ షేర్ చేసుకున్నావు అంతే లవ్ అతను కూడా ఇచ్చేవాడు కాబట్టి ఇద్దరు మనుషులు కలిసి కొంతవరకు ప్రయాణం చేశారు. టిల్ టు దిస్ పాయింట్ 3 మంత్స్ బ్యాక్ నుంచి నీకు అతనిలో అబ్నార్మాలిటీ కనిపిస్తుంది. అంతే అవునవును. కదమ్మా? అంతే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమనుకుంటున్నారు? అంటే అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నారు? అసలు ఏమైంది? నన్నెందుకు ఇగ్నోర్ చేయడం? ఒకవేళ తనకి ఇష్టం లేదు అంటే 3 మంత్స్ బిఫోరే నాకు చెప్పాల్సింది. ఇప్పుడు నేను కన్సీవ్ అయి ఉన్నాను. సో, నా సిట్యుయేషన్ ఏంటి? నీ ఇప్పుడు అనుమానం మీరు అబద్ధం అబ్బాయిని కూడా అయ్యి అడిగారు. ఉండొచ్చా? అంటే నేను మామూలుగా అడుగుతున్నాను. నీ అంటే అనుమానం అబద్ధం కూడా అయ్యి యాక్చువల్లీ ఉండొచ్చుగా? అబ్బాయి నిజంగా వేరే ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ ఉందా? లేదంటే నిజంగా తనకేమైనా ప్రాబ్లమ్ ఉందా? కదమ్మా ఎందుకంటే తల్లి ఇక్కడికి వచ్చి కూర్చుంటాడమ్మా మాధవి. ఇక్కడ కూర్చునే అదేం లేదు సార్ ఊరికి నీ పిచ్చమ్మాయి ఓవర్ పొసెసివ్ గా అనుమానం పడుతుందని సింపుల్ గా అనేస్తాడు. ఓకేనా?
సరిపోద్ది ఈ రోజు ఈ తను నా కథకి. దగ్గర బిహేవ్ చేసింది నాకు తెలుసు కదా, అంటే నేను వచ్చినప్పుడు ఫోన్ కట్ చేయడము, తనకి నార్మల్ గా కూడా అప్పుడప్పుడు మెసేజ్ చాటింగ్ ఏమైనా చేసినా సరే తను డిలీట్ చేసి పెట్టడము, ఇలాంటివన్నీ సో చేస్తుంటాను. you're చాలాసార్లు you're observe 100 చేశాను. coming into this stage, you're 100% confident that your boyfriend has got an external affair, అంతేనా? అంతే సార్, అలాంటిది ఏమీ confident. లేదు అంటే కనుక మీరు కంటిన్యూ అవ్వడానికి కూడా రెడీ అంతేగా? రెడీ. అంటే ఆయన ఎందుకు ఎవరితో నన్ను టైం స్పెండ్ చేశాడు చేసుకోవట్లేదు? అనేది ఇప్పుడు మీరు నేను అడగాలి. కన్సీవ్ లో అది prove ఉన్నాను, సో చేయమంటది అతను మేడం ఎందుకు తను. తను అది ఎవరితో ఫస్ట్ ప్రూవ్ చేయండి. ఎవరితో మాట్లాడాడో ప్రూవ్ చేస్తే అది ప్యూర్ గా ఏమీ లేదు అంటే నేను కన్సిడర్ చేస్తాను అనేది మీ ఉద్దేశం. ఉమ్. ఒకవేళ ఏదైనా ఉంది అంటే ఏం చేస్తారమ్మా మీరు? ఇప్పుడు ఏమైనా ఉంది అని అన్నారు అనుకోండి, ఆయన ఆ సిచ్యువేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే నాతో ఆహా, ఇలా ఉండి okay. ఒకరిని ఎందుకు మోసం బట్ చేయాలి? you're still ready to ఒకవేళ continue. వాళ్ళ మధ్యన ఇప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉన్నా సరే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందంటే నా సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు నాకు 3 months ప్రెగ్నెన్సీ ఉంది, సో నేను ఏం డిసిజన్ తీసుకోవాలి అనేది. వెనకతలు ఉండేటటువంటి వ్యక్తి, అతను వెనకతలు ఎవరైనా ఉన్నారని అనుకుందాం, ఆ వ్యక్తి తప్పుకుంటే కనుక నీ బాయ్ ఫ్రెండ్ ని మళ్ళీ యథాతథంగా అదే విధంగా అంటే యాక్సెప్ట్ accept చేయడానికి చేస్తాను. మాధవి రెడీయేనా? అంటే వెనకతన ఉన్న వ్యక్తి ఎలాంటిది అనేది ఫస్ట్ నేను తెలుసుకోవాలి కదా. Okay. ఇప్పుడు మీకు అన్యాయం ఆవిడ- జరిగింది అనేది ఆ, మీ ఇప్పుడు- ఫీలింగ్. అదే So- అంటున్నాను, ఒకవేళ అన్ని కూడా తప్పుకొని ఓకే నా వల్ల She's తప్పు open, అయిపోయింది, madam. నేను పక్కకి వెళ్ళిపోతానంటే then మీరు రెండు accept తలుపులు చేయండి. తెరిచింది. తను ఏమంటుందంటే ఉన్న వెనకాల వ్యక్తులు వదిలేస్తే అతను మంచోడే, ఏం ట్రాప్ లో పడ్డాడో అంతవరకు తను రివీల్ Okay. అయిపోతే మళ్ళీ నేను మేము ఇద్దరం ఏం లేదు continue మాధవి, మాకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తే ఈజీగా ఉంటది. ఆ. సరే వాడిని మాట్లాడడానికి కూడా ఇప్పుడు బాగుంటుంది. అటైనా వెళ్తాను ఇటైనా వెళ్తాను, సిచ్యువేషన్ బట్టి అనుకూలంగా నేను నిర్ణయం తీసుకుంటానంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ Yeah. ద Settle చేయడానికి. సో అమ్మాయి అయితే క్లారిటీగా అన్ని చెప్పేసింది కాబట్టి మరి అబ్బాయితో అతను- అబ్బాయిని మాట్లాడొచ్చు. కూడా పిలిచి మాట్లాడదాం. మణికంఠ రండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు మణికంఠ మేడం. ఉమ్, నేను హైదరాబాద్కి వచ్చి 1.5 year అయింది. ఉమ్, వచ్చిన స్టార్టింగ్లో ఒక బ్యాచిలర్గా ఒక ఇల్లు తీసుకున్నాను. ఉమ్. అంటే నా రేంజ్ కన్నా కొంచెం ఎక్కువే పెట్టి తీసుకున్నాను. ఇంట్లో Okay. వాళ్ళు బలవంతం పెట్టడం. నేను చిన్నప్పటి నుండి కష్టపడి వచ్చాను. ఒక ఉమ్. రైతు బిడ్డని. నేను బాగా చదువుకున్నాను. కాకపోతే నాకు ఈ సిటీ లైఫ్ తెలియదు చిన్నప్పటి నుండి. ఉమ్. నేను సిటీకి వచ్చిన కొత్తలో ఎవరు ఏమి అనేది తెలుసుకోలేకపోయే టైంలో నాకు ఒక ఫ్రెండ్గా మా ఇంటి ఓనర్ వాళ్ళ కూతురు హెల్ప్ చేసింది. ఓకే. అంటే అది ఎడ్యుకేషన్ పరంగా కానీ, జాబ్ సైడ్ కానీ, ఫైనాన్షియల్గా కానీ హెల్ప్ చేసింది. ఉమ్, నేను చిన్నప్పటి నుండి ఏ అమ్మాయితో రిలేషన్లో లేను. ఉమ్. అంటే జస్ట్ మాట్లాడడం వరకే కానీ ఇలా బాండింగ్ అనేది లేదనమాట. ఉమ్, అట్లా స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్లో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ నుండి నెక్స్ట్ లెవెల్ వెళ్ళినప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ మా మధ్య ఇదైంది. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్లో మేము ఫిజికల్గా కూడా ఒకటయ్యాం మేడం. అంటే ఉమ్. ఎలా మ్యారేజ్ చేసుకోబోతున్నాం, నాకు ఈ జాబ్ ఉంది అని. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆ అమ్మాయి నాకు చెప్పడం ఏమంటే, మా అమ్మ నేను నా తమ్ముడు ఉంటాము, మా ఫాదర్ మాకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, ఉమ్. మా అమ్మ నాన్నకి మధ్య రిలేషన్ అంతా లేదు అని చెప్పింది. నేను అంతవరకే అడిగాను మేడం వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఆమె పర్సనల్ హ్యాబిట్స్ ఇవన్నీ ఇంకా ఫ్రెండ్లీగా షేర్ చేసుకోవడం తప్పితే ఆ అమ్మాయికి నేను ఏ రోజు అమ్మాయిని డౌట్ పడ్డం కానీ, నీ బ్యాక్గ్రౌండ్ ఏమి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి, ఇవేం అడగలేదు మేడం. ఆ అమ్మాయి నాతో అలాగే ఉంది. ఆ అమ్మాయి నేను అమ్మాయి ఒక్కొక్కరు ఫ్రెండ్లీగా షేర్ చేసుకోవడం, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగే ఉన్నాం, లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా. కానీ ఒక 6 months తెలియకుండా ఒక తప్పు జరిగింది నా వల్ల. అది ఎందుకు జరిగింది అనేది నేను చెప్పలేకపోతున్నాను. అది ఇబ్బందికరమైన పరిస్థితిలో ఒకటే అవ్వాల్సి వచ్చింది. అంటే అన్నోన్ కాల్ ద్వారా నాకు ఒక కాల్ వచ్చింది మేడం. ఓకే. ఎవరో లేడీ, అంటే ఆమె వాయిస్ని బట్టి నాకన్నా ఏజ్డ్ అని తెలిసిపోయింది. అలా ఒక 2-3 సార్లు చేసేటప్పుడు నేను ఒకసారి కోపన్నా, ఎవరండి మీరు, ఇలా పద్ధతి కాదు అని. ఆ అమ్మాయి రిపీట్గా మెసేజ్లు చేయడం, గుడ్ అంటే మార్నింగ్, ఏమని మెసేజ్ అదే చేస్తుంది గుడ్ తను? మార్నింగ్, ఆ. తిన్నారా ఇవి అంటే అంటే ఎవరు ఏమైనా హెల్ప్ అడుగుతుందా తను, ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ అవేం అడగలేదు మేడం. జస్ట్ ఇలా ఫ్రెండ్లీగా గుడ్ మార్నింగ్, Friend, అంతే. తిన్నారా, ఓకే. బాగున్నారా, ఎలా ఉమ్. ఉన్నారు, ఆరోగ్యం అది, హెల్త్ బాగుందా, మెసేజెస్ ఫోన్ కాల్స్? మెసేజ్ ఫస్ట్ ఫోన్ కాల్ చేసేది సార్. నేను అవాయిడ్ చేసి కట్ చేయడం, అంటే నెంబర్ తెలిసిపోతుంది కదా సార్, వాయిస్ పడితే నేను కట్ చేయడం స్టార్ట్ చేసాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎప్పుడైతే కట్ చేసావో మెసేజ్ మెసేజెస్ చేయడం స్టార్ట్ చేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.